జూబ్లీహిల్స్ బైపోల్ పై బీఆర్ఎస్ టెన్షన్ పడుతుందా? కంటోన్మెంట్ పాత సీన్ రిపీట్ అవుతుందని గులాబీ హైకమాండ్ లెక్కలు వేసుకుంటుందా? మాగంటి ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలా లేక మరో అభ్యర్థిని బరిలో దింపాలనే ఆలోచనలో ఉందా? అసలు జూబ్లీహిల్స్ బైపోల్ పై గులాబీ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో బైపోల్ అనివార్యమైంది. ఊహించని రీతిలో బైపోల్ రావడంతో అధికార పార్టీ కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో పాగా వేయాలని పావులు కదుపుతోంది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా బైపోల్లో ఎలా అయినా గెలవాలని లెక్కలు వేసుకుంటోంది. తమ సిట్టింగ్ సీట్ కావడంతో ఈసారి జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగిరేలా పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో గెలిస్తే అధికార పార్టీపై ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలకు వివరించవచ్చని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారు. కానీ ఇక్కడ గెలవడం గులాబీ పార్టీకి అంత ఈజీ కాదనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదని పొలిటికల్ పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కంటోన్మెంట్లో బైపోల్ జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకస్మిక మృతితో సానుభూతి కలిసి వస్తుందని లాస్యా నందిత సోదరికి గులాబీ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ అక్కడ ఊహించని రీతిలో అధికార పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్కు కంచుకోట అనుకునే ఆ స్థానంలో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమైంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లోనూ అదే పరిస్థితి రిపీట్ అయితే ఏంటి పరిస్థితి అని గులాబీ లీడర్లు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్లో ఓడితే గ్రేటర్ ఎన్నికల్లోనూ తీవ్ర ప్రభావం చూపుతుందని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్కు బలమైన లీడర్లున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఘోరంగా ఓడిన బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం సత్తా చాటింది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కొద్దిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. మరోవైపు కొందరు కార్పొరేటర్లు సైతం హస్తం కండువా కప్పుకున్నారు. అటు ఎంఐఎం పార్టీకి అత్యధిక మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైనా గెలవాలంటే మాత్రం ఎంఐఎం పార్టీ మద్దతు కీలకమని చెప్పాలి. గతంలో జూబ్లీహిల్స్లో మజ్లిస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టకుండా లోపాయికారి ఒప్పందంతో బీఆర్ఎస్కు మద్దతుగా నిలిచింది. ఈసారి ఆ పార్టీ కాంగ్రెస్ వైపు ఉంది. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలతో ముస్లింలు కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారు. దాంతో బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ తర్వాత ఆ పార్టీకి ఆ స్థాయిలో బలమైన అభ్యర్థి లేకుండా పోయారు. దాంతో అభ్యర్థి విషయంలో ఆ పార్టీ తర్జన భర్జనలో పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గులాబీ పార్టీకి గట్టి అభ్యర్థి దొరకకపోతే మాత్రం కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యనే పోరు సాగుతుందని అంటున్నారు. మొత్తం మీద అధికారం కోల్పోయాక పీకల్లోతు కష్టాల్లో ఉన్న గులాబీ పార్టీ జూబ్లీహిల్స్లో గెలవకపోతే మాత్రం పార్టీ పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఉంటుందని పొలిటికల్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.